సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. నేను మీ మెడికేటర్ వినోద్. సో ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం వచ్చేసి గాయ్స్, ఈ బైక్ని అయితే అమ్మేస్తున్నా అనమాట. ఇదే లాస్ట్ రైడ్ మేబీ అనుకుంటున్నా నేనైతే. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర కూడా వస్తలేదు అనమాట. బైక్ని అమ్మేస్తున్నా అనే ఒక ఆలోచన వస్తుంటేనే అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అమ్మేస్తున్నా అనమాట. లేకపోతే నేను ఏడు అమ్ముదును ఈ బైక్ని. దగ్గర 3.5 సంవత్సరాలు ఇప్పటి వరకు మన బైక్ మన దగ్గరనే ఉందన్నమాట. ఇప్పటి వరకు చిన్న ప్రాబ్లం కూడా కాకుండా రానివ్వకుండా ఈ బైక్ని అయితే నేను చూసుకున్నా. బట్ ఈరోజు ఇక అయిపోయింది. సో బైక్కి మొత్తం ఫిట్టింగ్ చేసుకోవాలి. మిర్రర్స్ కానీ వెనకాల నంబర్ ప్లేట్ కానీ అవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈరోజు. అండ్ ఇట్లా నార్మల్గా ఒక లాస్ట్ రైడ్ ఎంతో ప్రేమగా రైడ్ చేద్దాం అన్నట్టుగా బైక్ని అయితే బయటికి తీసుకొచ్చిన అనమాట. మా ఊరి పక్కనే ఉన్న ఈ వెంచర్కి అయితే ఎంటర్ అయిపోయినా. ఇది నా డ్రీమ్ బైక్. ఎప్పుడు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నేను 6th to 7th క్లాస్లోకి వెళ్ళి కేటీఎం ఆర్సీ కొనాలి అని ఫిక్స్ అయిపోయి గట్టిగా కూర్చొని మరి ఈ బైక్ని ఇంటర్మీడియట్లో అయితే తీసుకున్నాను అనమాట. దాపెట్టుకుంటా కాపాడుకుంటా వచ్చిన. అండ్ ఈరోజు అమ్మేస్తున్నా అంటేనే ఇక మనసుకు ఎంతో భారంగా ఉంది, ఎంతో కష్టం కూడా ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఇదే బైక్ని ఇంత ఇష్టంగా కొన్న ఇదే బైక్ని అమ్మేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో అమ్మేయక తప్పలేదు, ఖచ్చితంగా అమ్మేయాల్సిందే. బట్ 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు అమ్మేయాలంటే ఎంతో బాధగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గాయస్ ఇంత చిన్న ప్రాబ్లం రాకుండా ఈ బైక్ని అయితే నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా అనమాట. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నాను నిజంగా చెప్పాలంటే. 3 years ఒక్కొక్కరు అయితే కొత్త షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకొచ్చి కూడా అతి త్వరలో ఖరాబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మా ఊర్లోనే ఉన్నారు, ఎక్కడో కాదు. అండ్ మా గ్యాంగ్లో కూడా ఉన్నారు. బైక్ తీసుకొచ్చి కానీ 1 సంవత్సరం కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా మధ్యలోనే తీసేసేటోళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటిది నేను 3.5 సంవత్సరాలు ఇంత చిన్న బైక్ తీసుకునేటప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉందన్నమాట. చిన్న ప్రాబ్లం లేకుండా బైక్ని అయితే చూసుకున్నా. కానీ ఈరోజు అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసలు ఒప్పుకుంటలేను. నా మనసు అయితే అసలు ఒప్పుతలేదు. ఇంత మంచి బండి మళ్ళీ దొరకదు, మళ్ళీ రాదు. అమ్మేయాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అమ్మేస్తున్నా. ఎంతో బాధాకరమైన విషయం ఇది నాకైతే నిజంగా చెప్పాలంటే గాయస్. ఒక్కొక్కసారి రాత్రులు కూడా నిద్ర కూడా వస్తలేదు. బైక్ అమ్మేయాలా వద్దా అనే ఆలోచన వస్తుంది. బట్ ఇక ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి అమ్మేయక తప్పలేదు. అండ్ ఫస్ట్ ఇది నా డ్రీమ్ బైక్. ఎప్పుడు 7th 6th క్లాస్లోనే ఇది నా డ్రీమ్ బైక్గా ఉండే అప్పటి నుంచి ఇప్పటి వరకు. అండ్ నేను చాలా అంటే చాలా కష్టాలు పడ్డా ఈ బైక్ కోసం. చాలా తంటాలు పడ్డా, చాలా తిట్లు పడ్డా. ఇంట్లో కూడా ఫుల్గా తిట్టిర్రు, అంత పెద్ద బండి ఎందుకు. చూడండి మరి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది నిజంగానే చూడండి ఎంత పెద్ద బండి అమ్మేస్తున్నా అంటే ఎంత బాధగా ఉంటుంది. అది కూడా నా డ్రీమ్ బైక్ ఇది. ఒక్కప్పుడు ఇదే నా డ్రీమ్ బైక్ ఉండే. దీన్ని కొనాలి అని నేను బాధపడని రోజు లేదు. అండ్ దీనికోసం ఏడవని రోజు లేదు. ఏడ్చుడంటే అది అందరు గుంపులో గోవింద లెక్క కాదు. ఒంటరిగా నా రూమ్లో కూర్చొని ఏడ్చేటోండి అనమాట. అండ్ ఒంటరిగా బాధపడేటోండి బైక్ కోసం. అండ్ వచ్చిన తర్వాతకి వెళ్ళి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంతే జాగ్రత్తగా చూసుకున్నా. ఇప్పటి వరకు స్టిల్ చిన్న ప్రాబ్లం లేకుండా చూసుకున్న బైక్ని అయితే టైం టు టైం కరెక్ట్ పర్ఫెక్ట్ బండి అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మీకు రీడింగ్ చూపిస్తాను. నా బైక్ నేను కొన్నప్పుడు 16,000 ఉండే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 20+ ఏమో ఉందన్నమాట, 27. సో చూసుకోవచ్చు మీరు, ఇగో చూసుకోవచ్చు గైస్ మీరు. ఇక్కడ 27,000 అయితే మన బైక్ అయితే రైడ్ అయితే చేసినాం అనమాట మన బైక్కి. అండ్ నేను కొన్నప్పుడు ఈ బైక్ ఒక 16,000 17,000 ఉండే. ఇక దాని తర్వాతకి వెళ్ళి మనం ఇంకా రైడ్ చేసుకుంటూ వచ్చినాం. 27,000కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇది మన బైక్ చూసుకోవచ్చు మీరు, KTM RC 125. ఇదైతే సేల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అండ్ అస్సలు మనసు ఒప్పుతలేదనమాట. అయినా తప్పలేదు. ఎందుకు అంటే దీనికి ఒక మైనస్ చెప్తా. ఇప్పుడు ఈ KTM RCకి మైనస్ చెప్తా. బట్ అది చాలామంది ఆర్సీ మీద కూడా లాంగ్ రైడ్ చేస్తుర్రు, లాంగ్ పోతుర్రు కాబట్టి ఓకే. నా పర్సనల్ విషయానికి వస్తే నేను ఈ బైక్ తీసుకొని ఈ KTM RC 125 తీసుకొని లాంగ్ రైడ్స్ చేయలేనమాట. ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ వేద్దామనే నేనైతే ఈ బైక్ని తీసేద్దామనే ఆలోచన అయితే పెట్టుకున్నాను అనమాట. సో
సో ఈ బైక్ని తీసేయడానికి కారణం ఇంకో బైక్ కొంటున్నా కాబట్టి ఈ బైక్ని తీసేస్తున్నా. మనం ఒక బైక్ని మెయింటైన్ చేయడమే కష్టం, అసలే మిడిల్ క్లాస్, అలాంటిది టూ బైక్స్ని మెయింటైన్ చేయాలంటే అసలు మన వల్ల కాదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి తెలిసిందే. అండ్ ఈ బైక్ కాస్ట్ వచ్చేసి నేను అనుకుంటున్నా 1,00,000 రూపాయలలో తీసేద్దామని. నేను కొన్నది 1,40,000కి. అండ్ ఇప్పుడు 3.5 years అయితే అయిపోయింది. నేను పెద్దగా రైడ్ చేసింది కూడా ఏం లేదు, నార్మల్గా హైదరాబాద్ టు అమన్గల్ అంతే, 2 సార్లు చూసేద్దాం పోయినా అంతే. దీని మీద పెద్దగా ఏడికి లేదనమాట. సో ఇప్పుడైతే దీన్ని తీసేసిన. టైర్ గ్రిప్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంకా చూసుకోవచ్చు మీరు, టైర్ గ్రిప్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే బైక్ బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉన్నాయి అనమాట, చూసుకోవచ్చు మీరు గుంతలు ఇవి మనం బాగానే ఉన్నాయి అన్నీ. అండ్ బైక్ లుక్ వచ్చేసి ఇది గైస్ RC 125cc, చూసుకోవచ్చు మీరు RC 125cc. అండ్ ఇది మన బైక్ లుక్ పోయిన తర్వాత ఇక్కడ మిర్రర్స్ ఉంటాయన్నమాట, ఇక్కడ మిర్రర్స్ ఫిట్ చేసుకుంటా. అండ్ వెనకాల ఇక్కడ నంబర్ ప్లేట్ అయితే ఉంటుంది, ఇక్కడ ఇట్లా వస్తుంది, ఈడు వరకు వస్తుంది, అది ఇట్లా వస్తుంది. సో దాన్ని కూడా ఇప్పుడు పెట్టుకుంటాను అంటే ఇంటికి పోయిన తర్వాత. అండ్ ఇది మన బైక్, అంటే కొంచెం నిన్న వర్షం పడ్డది అందుకే ఆడ బురద పుడుతుంది అంతేగాని నేను ఏదో బాగా చూసుకుంటూ వెళ్ళాను కాదు. బైక్ సూపర్ అంటే సూపర్ ఉంది, నిజంగా చెప్తున్నా. 3.5 years రైడ్ చేసిన తర్వాతనే దీని రివ్యూ అయితే ఇస్తున్నా. నాకు ఇప్పుడైతే మన చేతిలో ఉంది కాబట్టి నేను ఇది హ్యాపీగా మాట్లాడగలుగుతున్నా. అదే ఒకసారి బైక్ని అమ్మేసిన తర్వాత నా సిచ్యువేషన్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. తలుచుకుంటుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు తప్పని పరిస్థితులు అయితే అమ్మాయాల్సి వస్తుంది అనమాట. సో ఏం మాట్లాడినా ఏడుపు వచ్చేస్తుంది ఇక. సో ఇది మన బైక్, ఎంత నీట్గా బండిని మెయింటైన్ చేస్తున్నా అంటే ఇప్పటి వరకు స్టిల్ ఏం మార్చలేదు. నేను బైక్ కొన్నప్పటి నుంచి ఎట్లుందో ఇప్పటి వరకు స్టిల్ అట్లే ఉందన్నమాట, నిజంగా చెప్తున్నా అట్లే ఉంది బైక్, ఇంత కూడా మార్చలేదు. కానీ ఇక్కడ కొంచెం మిర్రర్స్ తీసేసిన అండ్ వెనకాల నంబర్ ప్లేట్ తీసేసిన. ఇంటికి పోయిన తర్వాత అవి కూడా ఫిట్ చేసి చూపిస్తా, అవి కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది గైస్ మన బైక్. అండ్ ఎంతో ప్రేమగా కొన్నా, అసలు బాధ అవుతుంది. ఇది అమ్మేయాలంటే ఏడుపు కూడా వస్తుంది, బట్ ఇక తప్పదు, అమ్మేయాలంటేనే బాధగా ఉంది భయ. సో తప్పని సిచ్యువేషన్లో అమ్మేస్తున్నా అంటే ఎవరికి అమ్ముతలేనమాట. ఎవరికి అమ్మినా కూడా అది కూడా నాకు రిస్కే, అది నాకు ఫర్దర్గా తర్వాత రిస్క్ అవుతుంది కాబట్టి నేను ఎవరికి అమ్ముతలేను. డైరెక్ట్ నేను బైక్ ఏడగుంటానో, కొత్త బైక్ ఏడగుంటానో ఆన్నే అమ్మేస్తాను అనమాట. ఏ బైక్ ఇంకా ఫిక్స్ కాలేదు. నేను అనుకుంటున్నా MT-15 ఆర్ డ్యూక్ 200 ఆర్ డామినార్ 400, హిమాలయన్, ఇంకా కొన్ని ట్రావెలింగ్ బైక్స్ ఉంటాయి కదా కంఫర్టబుల్గా ఉన్నవి, అవే పర్చేస్ చేసుకుందామని ఆలోచిస్తున్నా. బట్ ఒక్క బైక్ అనేది ఫిక్స్ కాలేదనమాట. అక్కడ పోయిన తర్వాత ఒక బైక్ ఇది ఓకే అని మనం ఆడుకోయినాక ఫిక్స్ అయ్యి కండిషన్ చెక్ చేయించుకొని, కండిషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా బైక్ని అవన్నీ తెలుసుకొని దాని తర్వాతనే మనం బైక్ని అయితే తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. సో గైస్ ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ సైడ్ మిర్రర్స్ అయితే ఫిట్ చేసేయాలి, బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేసేయాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మిర్రర్ మీదనే ఇండికేటర్స్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ మీదనే ఇండికేటర్స్ ఉంటాయి. మన బైక్కి ఇండికేటర్స్ ఎక్కడ లేదనమాట. చూడండి ఎట్లా కనిపిస్తుంది బై, మాస్ లుక్ అసలు బైక్ అయితే ఒక రేంజ్లో కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే బైక్ అయితే. కానీ అదృష్టం లేదు, ఇక బైక్ని అయితే సేల్ అవుట్ చేసేస్తున్నా. సో గాయస్ మనం బండి అమ్మేస్తున్న సందర్భంగా మిర్రర్స్ అండ్ బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ కూడా పెట్టేస్తున్నాం అనమాట. ఇక ఇండికేటర్స్ కూడా దాని మీద ఉంటాయి కాబట్టి పెట్టక తప్పదు. సో ఇవన్నీ బోల్ట్స్ రిమూవ్ చేసి, ఇది మన సైడ్ ఇండికేటర్ వైర్స్ అనమాట, ఇదొక వైర్ అండ్ ఇదొక వైరు, 2 ఇండికేటర్స్లో మన వైర్స్ అయితే ఇక్కడ ఉంటుంది, కనెక్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇండికేటర్ అనమాట. సో దీనికైతే మనం ఇది ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది ఇండికేటర్ లేదా ఈ క్లిప్ ప్లస్ ఈ క్లిప్ ఇట్లా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే మన ఇండికేటర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా చూడండి, మనకు ఇండికేటర్ దీనికి గ్రీన్ ఉంది అండ్ దీనికి కూడా గ్రీన్ ఉందన్నమాట. ఈ విధంగా ఇట్లా ఫిట్ చేసుకోవాలి, గ్రీన్ టు గ్రీన్ ఇట్లా పెట్టి మెల్లగా ప్రెస్ చేసినాం అనుకో ఇండికేటర్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు ఇండికేటర్ కూడా వేసి చూపిస్తా తర్వాత. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు వచ్చేసి ఈ కలర్ ఉందన్నమాట, ఈ కలర్ అండ్ ప్లస్ ఈ కలర్ రెండింటిని ఇట్లా ఈ విధంగా యాడ్ చేసుకున్నాం అనుకో, ఈ క్లిప్ అనేది ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఇండికేటర్స్ అయితే రెడీ అయిపోయింది మన కోసం. అండ్ మళ్ళీ దీన్ని అయితే ఇట్లా కింద లోపల అయితే పెట్టేయాలి. ఇట్లా లోపల పెట్టేసిన తర్వాత ఇంకో బోల్ట్ ఇస్తే కింద కూడా ఫిట్ చేసేస్తే అయిపోతుంది. సో మన సైడ్ ఇండికేటర్స్ విత్ మిర్రర్ కూడా రెడీ అయిపోయింది అనమాట, చూసుకోవచ్చు మీరే. ఈ నెంబర్ ప్లేట్ కనుక బ్యాక్ సైడ్ వేయాలి అనుకుంటే ఫస్ట్ సీట్స్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. సో ఈ సీట్స్ని అయితే ఇట్లా రిమూవ్ చేసుకోవాలి అండ్ దీన్ని కూడా ఇట్లా రిమూవ్ చేసుకోవాలి అక్కడ పెట్టేసి. అండ్ ఫస్ట్ ఇక్కడ కింద అయితే బోల్ట్స్ ఉన్నాయి అన్నమాట, ఇక్కడ చూపి
ఇక్కడ సైడ్ ఇక్కడైతే బోల్ట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ టేప్ కూడా వేసిన అనమాట. ఎందుకంటే లోపల బురద పోకుండా ఇలా బురద లోపల పోకుండా టేప్ కూడా వేసుకున్నా దీనికి. ఇది మొత్తం ఇట్లా రిమూవ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ బోల్ట్స్ కూడా ఉన్నాయి. 4 బోల్ట్స్ని అయితే రిమూవ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఉన్నాయి దాన్ని తిప్పేటివి, ఇక్కడ ఉన్నాయి బోల్ట్స్ పనాలి కదా. ఈ బోల్ట్స్ వల్ల ఇట్లా దీన్ని అయితే ఇట్లా బోల్ట్స్ తీసుకోవాలన్నమాట. 4 బోల్ట్స్ అయితే ఇప్పేసినాం. ఇప్పుడు ఈ నంబర్ ప్లేట్ని అయితే ఫిట్టింగ్ చేయబోతున్నాం గాయస్. చూడండి ఇక్కడ ఉన్న బోల్ట్స్ కూడా రిమూవ్ చేసుకున్నాం అనమాట. సో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు కాబట్టి ఫాస్ట్ పని అయితే చేసుకుంటున్నాం. సో ఇండికేటర్స్ ఇవి. సో ఇదైతే లోపల పెట్టాలన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తీయాలి, ఇక్కడ చూపి పైన చూపి ఈ హోల్లోకి వెళ్ళి ఇట్లా బయటకు తీయాలి. ఇట్లకి వెళ్ళి ఇక్కడ పెట్టి దీన్ని ఇట్లా పట్టుకోరా పైన. అండ్ ఒకటి దాని గుంజు పై గుంజు, అండ్ ఇక్కడ 2, అండ్ ఇంకోటి వస్తుంది దీని కూడా కొంచెం పైకి గుంజు. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఇక్కడికి వెళ్ళి బోల్ట్స్ కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట మనం. సో బోల్ట్స్ పోతున్నాయా. సో మనం బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేసుకున్నాం గైస్. చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్. ఇప్పుడు ఇండికేటర్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ వైర్ కలర్లు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ లోపలైతే ఉంటుంది. సో వీటిని అయితే ఫస్ట్ బయటకు తీయాలి. అప్పుడెప్పుడు నేను దీంట్లో అయితే నూకేసిన అనమాట. లోపల మొత్తం డస్ట్ పట్టకుండా టేప్ కూడా వేసేసిన అండ్ లోపలైతే పెట్టేసిన అనమాట చాలా భద్రంగా. సో యాజ్ ఇట్ ఈస్ టేప్స్ అయితే రిమూవ్ చేసేసిన అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ గ్రీన్ టు గ్రీన్ ఇట్లా ప్రెస్ చేసేయాలన్నమాట. ఇట్లా నూకేయాలి. అండ్ ఈ కలర్ టు ఈ కలర్ ఇట్లా క్లిప్స్ ఉన్నాయి చూడండి, మనకు 2 క్లిప్స్ ఉంటాయి. ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాని మీద అయితే నూకేయాలన్నమాట. అండ్ ఇది తీసుకొచ్చి రెడ్ కలర్ది కూడా తీసుకొచ్చి దీంట్లో అయితే ఇట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకో ఖతం గాయస్. ఇక ఇండికేటర్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీకు ఇండికేటర్ కూడా వేసి చూపిస్తా. సో కీ అయితే ఇక్కడ ఉందన్నమాట మనది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇండికేటర్స్. 1 minute గాయస్. సో ఇండికేటర్స్ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇండికేటర్ బటన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇండికేటర్ వేస్తే వెనకాలది ముందలది 2 వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు వెనకాల ఇండికేటర్ అయితే సక్సెస్ఫుల్గా డన్ అయిపోయింది. అండ్ ముందల ఇండికేటర్ వచ్చేసి ముందల కూడా సక్సెస్ఫుల్గా డన్ అయిపోయింది. సో ఇది ముందలది. అండ్ అవతలది చూసుకున్నారనుకో అవతలది కూడా వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా అవతలది వచ్చేసింది. ఇగో చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు ఇది ఈ ఇండికేటర్ అండ్ ఈ ఇండికేటర్ అయితే పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది అనమాట. అండ్ వైరింగ్ వచ్చేసి ఇది దీనికి ఇదే ఓకే. ఇండికేటర్స్ అయితే రెడీ అయిపోయింది కదా మనకు. చూసుకోవచ్చు మీరు వెనకాల ముందర అయితే ఇండికేటర్ చూసుకోవచ్చు. సో బండి అయితే డన్ అయిపోయింది అనమాట. ఇక ఏమీ లేదు, ఎట్లా బండి తీసుకున్నానో అట్లయితే బండిని నిల్చోబెట్టేసిన అనమాట. ఫైనల్గా ఇక అమ్మేయడానికి అయితే సిద్ధం అయిపోయినా. సో అమ్మేస్తా. ఓల్డ్ ఇది మనం వేయించుకున్న నెంబర్ ప్లేట్, దీన్ని కూడా చేంజ్ చేసేద్దాం. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గాయస్ ఈ నెంబర్ ప్లేట్ కూడా మనం వేయించుకుంది, ఇది కూడా చేంజ్ చేసేద్దాం. బండితో పాటు వచ్చిన నెంబర్ ప్లేట్ వేసేద్దాం ఈ 2. సో బండి ఎట్లా తీసుకున్నామో అట్లానే అమ్మేస్తున్నాము. పరాకి ఏమీ లేదు, బండి ఎట్లా కండిషన్లో ఉందో అట్లానే అమ్మేస్తున్నాం. ఇంకా మనం బ్యాటరీ పోతే బ్యాటరీ కూడా చేంజ్ చేయించుకున్నాం అనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు బండి బైక్లో. సో గాయస్ ఇప్పుడు నెంబర్ ప్లేట్ చేంజ్ చేద్దాం. సో ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే రిమూవ్ చేసేస్తున్నాం అండ్ గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ అయితే పెడుతున్నాం అనమాట. కూడా తీసేద్దాం అనమాట. ఇక ఇది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ కాబట్టి పెట్టాల్సి వచ్చింది, లేకపోతే నేనే పెడతాను. అవే నెంబర్ ప్లేట్తో ఇచ్చేసుకోండి రిటర్న్. సో బైక్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట. ఎట్లా తీసుకొచ్చినానో అదే విధంగా రెడీ చేసేసిన. ఇప్పుడు మొత్తం బైక్ని అయితే ఇదే విధంగా అమ్మేస్తున్నాం. దీని పార్ట్స్ ఉంచుకొని కూడా నేను ఏం చేసుకోలేను. అండ్ ఇది బైక్ కొన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. అదే నెంబర్ ప్లేటు, అదే కథ, అదే మొత్తం. అండ్ దీన్ని కూడా తీసేద్దాం ఇప్పుడు కాసేపటికి. సో గాయస్ ఇలా రెడీ చేసి మన బైక్ని అయితే ఇప్పుడు అమ్మేయబోతున్నాం గాయస్. ఇదే మన లాస్ట్ వీడియో ఈ బైక్ తోటి. ఇక నెక్స్ట్ వీడియోస్ అనేవి ఈ బైక్ మీద వీడియోస్ అనేవి ఉండదన్నమాట. లాస్ట్ వీడియో వచ్చేసి జస్ట్ ఇది సెల్లింగ్కి ఎంత అవుతుంది, ఎంతకు తీసుకుంటారు అండ్ మనం మళ్ళీ ఎంతకు తీసుకుంటున్నాం అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా గాయస్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బైక్ అయితే ఇదే లాస్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో బైక్ అమ్మే సిచ్యువేషన్లో ఏమేమి జరుగుతుందో అవన్నీ అయితే అప్లోడ్ చేస్తా గాయస్. థ్యాంక్ యూ.